మాత్రం మంచి నిర్ణయం ఉన్నా ఇన్ని ఇల్లు కూడా మారాలనే కాలనీ ఇచ్చు వేరే ఇల్లు రాయించారా మాట్లాడొచ్చా ఏం కావాలి ట్రైసైకిలా నోట్ చేసుకుంటా నీకు ట్రైసైకిల్ కొనిస్తానులే ఎంత ఇది 15,000 ఏం చేస్తాడు కోరుతున్నాము. స్వాగతం తెలియజేస్తూ సార్ సార్ వస్తాను సార్ అక్కడికి, కాకపోతే బ్యాక్గ్రౌండ్ వస్తుంది బాగుంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే 6,000 బండి కావాలా చూస్తే బండి కొల్లూరు వెంకట సుబ్బయ్య ఈగ సంజీవ్ తుపాకుల చెంచం కొల్లూరు పుట్టాలయ్య రామయ్య పలారి చిన్నయ్య. వెంకటాచల మండలం ఇసుకపాలెం గ్రామానికి రావడం జరిగింది. పింఛన్ పంపిణీలో పాల్గొన్నాం. అది ఒక అమ్మాయికి, నడవలేని అమ్మాయికి 15,000 అంటే సంవత్సరానికి 1,80,000. ఒక అమ్మాయికి 6,000 అంటే 72,000. మిగతా వాళ్ళకి 4,000 అంటే దాదాపు 48,000-50,000 సంవత్సరానికి. ఇది ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ 4,000 రూపాయల్లో 30 రూపాయలు ఎన్టీ రామారావు, 30 రూపాయలని చంద్రబాబు నాయుడు 70 చేసింది. ఆ నుంచి వాళ్ళు 200 చేశారు. 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000 నుంచి 4,000 చేసింది చంద్రబాబు నాయుడు. సో 4,000లో కంప్లీట్గా 2,800 చిల్లర చంద్రబాబు నాయుడు క్రెడిట్, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు. అందరు ముఖ్యమంత్రులు కలిసి, తెలుగుదేశం కాని ముఖ్యమంత్రులు అంతా 1,100 చిల్లర. అంటే ఇంచుమించు 3,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఈ పింఛన్ వస్తుంది నెలకి. ఆయన పెంచినది. నేను మొన్న బీహార్ది టీవీలో స్క్రోలింగ్లో చూసా, 700 పెంచారు 700 పెంచారంటే అసలు ఎంత ఇస్తున్నారో చూస్తే 400 నెల పింఛను, 400 వృద్ధాప్య వితంతు పింఛన్లు బీహార్ రాష్ట్రంలో. దాన్ని 700 పెంచారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ కాబట్టి, ఈ సంవత్సరం ఆఖరిలో ఎలక్షన్స్ కాబట్టి 1,100 అయింది. 1,100 ఇక్కడ 4,000 అంటే 25% లేదు. అది ఈరోజు పరిస్థితి. అందుకని 33,000 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరికి వచ్చాము, పింఛన్లు 258 మందికి మొత్తం 2,40,00,000. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని వితంతువులు యాడ్ అయినాయి. రైతులకి అన్నదాత సుఖీభవ 200 మందికి 40 లక్షలు, దళిత వందనం 365 మంది విద్యార్థులకి 47,45,000. అన్నీ కలిపితే 3,20,00,000 ప్లస్ గ్యాసు, ఫ్రీ బస్సు కలిస్తే ఈ ఒక్క పంచాయతీకి 4 కోట్ల రూపాయలు సంవత్సరానికి, ఒక్క పంచాయతీ. ఇది ఈరోజు జరిగేది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఈ నెల, వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ 10,000 2 అమౌంట్లుగా వేసేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు. రోడ్లు రిపేర్ ఉన్న రోడ్లు రిపేర్ చేశారు. కొత్త రోడ్లు శాంక్షన్ అని జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీలో కూడా మ్యాక్సిమం పనులు జరుగుతున్నాయి. అట్లే మొత్తం 121 కోట్ల రూపాయల పనులు
ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 121 కోట్ల రూపాయల పనులు ఇటు R&B కానీ ఇరిగేషన్ కానీ NREGS కానీ చేసే పరిస్థితి వచ్చింది.